అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీ వెళ్ళు చోటికి నేను వస్తాను, నీవు నివసించే చోటని నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. ఎంత మంచి తీర్మానం. ఓర్పాలాగా నేను లోకంలోనికి వెళ్ళిపోను, నాకు అవసరం లేదు. నేను నీ వెంటే వస్తాను, నీ దేశానికే వస్తాను. నీవు ఆరాధించే దేవుణ్ణే ఆరాధిస్తాను. ఒకవేళ బెత్లెహేముకు వచ్చి నేను కష్టాల పాలైనా సహిస్తాను. ఇప్పుడు ఈమె వెధవరాలు బెత్లెహేముకి రావాలి. ఈ వెధవరాలతో పాటు ఏమేం చేయాలి? రూతు కూడా కష్టపడాలి, పని చేయాలి, లేకపోతే కూడి లేదు. అక్కడ అగసాట్లున్నాయి, సమస్యలున్నాయి, కష్టం ఉన్నది. ఏది ఏమైనా నీ దేశం అంటూ ఉంది, నీ దేవుడే అంటూ ఉన్నది, నేను నీతోనే ఉంటానంటూ ఉన్నది. ఈ రోజు మన తీర్మానం అలాగే ఉండాలి. ప్రభువా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను. నా జీవిత కాలం అంతా నీతోనే ఉంటాను. కష్టాలు వస్తే నీవు చూసుకుంటావు, రోగాలు వస్తే నీవు చూసుకుంటావు, శ్రమ వస్తే నీవు చూసుకుంటావు. నన్ను భరించే దేవుడవు నీవు, నాకున్నవన్నీ నీవు భరిస్తావు, అన్నీ నా మీద వేయమన్నావు. కనుక దేవుని పిల్లలు నిశ్చింతగా రూతులాగా తీర్మానాలు చేసుకోవాలి.